ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా రైతులకి ఒక మంచి శుభవార్త అయితే అందజేసింది ఏపీ ప్రభుత్వం. సో అది ఏంటి? రైతులకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎప్పుడు వేస్తారు? ఎవరికి వేస్తారు? మీ యొక్క పేరు ఎలా తెలుసుకోవాలి? అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. సో ఇలాంటి పథకాలకు సంబంధించి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం, సో ఈ యొక్క పథకం పేరు చొప్పున మనకి అర్హులైన ప్రతి రైతుకు 20,000 రూపాయలు ప్రతి ఏటా కూడా ఇస్తామని తెలియజేశారు మన ఏపీ ప్రభుత్వం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగమైనటువంటి సూపర్ 6 లో ఇది ఒక ముఖ్యమైనటువంటి పథకం రైతులకు సంబంధించి. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించి ఎవరైతే మనకి కేంద్రం నుంచి పిఎం కిసాన్ ప్రతి ఏటా కూడా మనకి 3 విడతల్లో మనకి ప్రతి ఏటలో 3 విడతలు అంటే 2,000, 2,000, 2,000 6,000 రూపాయలు చొప్పున వారు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ 6,000కు తోడు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 14,000 జమ చేస్తామన్నారు. అయితే పిఎం కిసాన్ నిధికి సంబంధించి ఎప్పుడైతే వేస్తారో అదే తేదీన 3 విడతల్లో 14,000 కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే ఏం చేయాలి? సో అసలు మీ యొక్క పేరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దానికోసం మనకి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ లో మనకి స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్లో ఈ విధంగా వస్తుంది. సో అయితే మీకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీకు ఈ యొక్క లింక్ అనేది కావాలి కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అయితే మీకు ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎవరైతే రైతు ఉన్నారో వారి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చెక్ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా ఎల్లో కలర్ లో ఒక కోడ్ అయితే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఇచ్చారో అదే ఎంటర్ చేయండి. సో ఇలా LNCUEX, సో మీకు అక్కడ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మీ యొక్క పేరు, మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీ యొక్క విలేజ్, మీ యొక్క రిమార్క్స్ దగ్గర ఇక్కడ వెరిఫైడ్ అని చూసారా? ఇలా వెరిఫైడ్ అని ఉంటే మీరు రైతుగా మీరు నమోదు చేసుకున్నట్టే. ఓకేనా? మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీరు అర్హులని అర్థం. ఇక్కడ స్టేటస్ ఉంది చూసారా? స్టేటస్ దగ్గర MAO అప్రూవ్డ్ అంటే మండల్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మీ యొక్క స్టేటస్ అప్రూవ్ చేశారు. ఓకేనా? మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులే. మీకు 20,000 రూపాయలు కూడా ఏటా రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీ పేరు రాలేదు, మీది డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అనర్హులా అంటే కాదు. ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? సో ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. అలాంటి వారికి మీకు కొన్ని రోజుల్లో ఈ యొక్క అప్డేట్ అనేది అవుతుంది. వెరిఫై అయ్యకపోతే కనుక మీరు మీ యొక్క ఏదైతే సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో అంటే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించి ఇలా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా రైతులకు సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి త్వరలోనే అంటే మనకి ఈ నెల 20వ తేదీన అంటే మే 20వ తేదీన మనకి క్యాబినెట్ భేటీ అయితే ఉంది. ఆ యొక్క క్యాబినెట్ భేటీలో ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి విధి విధానాలు మనకి అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.